హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరోజా రెసిపీ. ఈరోజు మేము ఎగ్ టప్ చేస్తున్నాం. నేను ఇంకో గిన్నెలో ఒక కప్పు, ఒక గ్లాసు గోధుమ పిండి పోసుకున్నా, ఇంకొక గ్లాసు మైదా పిండి పోస్తున్నా. కొంచెం సాల్ట్ వేస్తా. కొంచెం సాల్ట్. నేను ఇప్పుడు ఇది నీళ్ళు పోసి పిండి తడిపిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగేది చూపిస్తాను. ఇక నేను చపాతీ పిండి లాగా తడుపుకున్నా. సేమ్ చపాతీ పిండి లాగా గట్టిగా తడపాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ నీకు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అట్లా పట్టే ఐటమ్స్ ఇగో ఆనియన్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెప్పర్, ఎగ్స్ నేను ఇప్పుడు చేస్తున్నాను. నేను ఇంత ముద్ద తీసుకున్నా. ఇది పొడి పిండిలది. సేమ్ మనము పూరి చేసినట్టే చెయ్యాలి. ఇంకో పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం. గిన్నెలో గిన్నె కాలుతుంది. నేను ఇప్పుడు ఆయిల్ వేస్తాను. కొంచెమే ఆయిల్ ఏమి పడుతుంది, ఎక్కువ పడుతుంది. 4 స్పూన్లు అంత. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే గిన్నె ఉంది. ఈ గిన్నె కొంచెం నూనె అప్లై చేయాలి. ఇగో ఈ సైజు ఉంటే చాలు. పూరి ఇట్లా ఇంతలా ఉంటే చాలు. అది ఇట్లా గిన్నెలో ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్గు వలకొట్టి వేస్తాను. ఇప్పుడు దాని మీద కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా టమాటా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పెప్పర్, నేను ఇప్పుడు పడతాను. ఎంత బాగా వచ్చిందో. ఇది స్నాక్గా తినొచ్చు, మామూలుగా పిల్లలకు స్కూల్కి కట్టియచ్చు. మంచిగా హెల్తీ ఫుడ్, చాలా బాగుంటుంది. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.